ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయన ప్రమేయం ఉందా లేదా విచారణ చేయండి, నాకు అనుమానం ఉండడం వేరు. సో ఇది ఓవరాల్గా దీని మీద. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ సునీత గారు డైరెక్ట్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలే, పార్టీల గురించి మాట్లాడలే. ఫస్ట్ టైం ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంకా చాలా అన్యాయం జరుగుతాయని చెప్పి మాట్లాడింది కదా. సో మీ రియాక్షన్ ఏంటి ఇనీషియల్గా? వికే గారు, వెరీ గుడ్ ఈవినింగ్. నేను సునీత గారు మాట్లాడినటువంటి అంశాల్లో రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్గా నేను అదైతే చూడటంలా. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో షీ మేడ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. ఒక తండ్రి అన్యాయంగా ఒక మాజీ మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి తమ్ముడుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఎమ్మెల్సీగా పనిచేసి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించినటువంటి ఒక తండ్రి చనిపోతే, అన్యాయకరంగా దురదృష్టకరంగా నరికి చంపబడితే, అలాంటి వ్యక్తిని చంపినటువంటి వ్యక్తుల్ని కుటుంబ సభ్యులే ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చెల్లిగా తను ఈ రాష్ట్రానికి తన బాధను చెప్పుకున్న విధానం కనిపించింది నాకు. రెండోది, నేను సునీతారెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి కూతురుగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగానుగో నేను చూడటంలా. ఆవిడ ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంటు లేదా ఆవిడ ఈరోజు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి విధానం చూస్తే, ఈ రాష్ట్రాల్లో ఒక సగటు మహిళగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో అతనికి ఉన్నప్పుడు, ఒక సగటు మహిళగా ఒక చనిపోయినటువంటి తండ్రికి కూతురుగా, తన వంచబడ్డటువంటి తన భర్తను కోల్పోయినటువంటి తల్లికి కూతురుగా కూడా ఇలాంటి ఒక దుర్మార్గకరమైనటువంటి సంఘటన మీద రాజకీయంగా ఈ విధంగా నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఓట్లేసి తన ద్వారా నాకు జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చెప్తారో అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళల తరపున ప్రశ్నించినట్టు నాకు అనిపించింది. మీకు ఇక్కడ ఆవిడ మాట్లాడిన ప్రతి మాటలో కూడా నాకు పొలిటికల్గా ఏం మాట్లాడినట్టు కనిపించలా. షీ వాజ్ వెరీ మచ్ కన్ఫైన్డ్ అబౌట్ ది జస్టిస్ అండ్ లా. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను న్యాయం తెచ్చుకోవాలి? ఒక ముఖ్యమంత్రి చెల్లెలికే, ఒక మాజీ మంత్రి కూతురికే, ఒక డాక్టర్గా హై ప్రొఫైలు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తికే సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు, కొంతే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు, జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు, సుప్రీంకోర్టు ఫుట్బాల్ ఆడినట్టు ఆడి సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలను పెట్టుకొని ఆర్గ్యుమెంట్ చెప్పించుకోవాల్సిన పరిస్థితికి సిబిఐ గడప ఎక్కింది, గడప దిగని గడప లేదు, ఎక్కని మీడియా లేదు, దిగని మీడియా లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, అన్ని వ్యవస్థలను కలిసి న్యాయం కోసం ఫైట్ చేస్తుంటే కనీసం ఒక నిందితుడిని అరెస్ట్ చేయించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఇదన్నిటికీ కారణం ఏంటో తెలుసా వికే గారు? పొలిటికల్ పవర్. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి పొలిటికల్ పవరు అంటే, ఆవిడ ఫైనల్గా ఒక మాట చెప్పింది, పొలిటికల్ పవర్ గెయిన్ చేసేటప్పుడు పాలిటిక్స్ హెల్దీగా ఉండాలి. దే షుడ్ నాట్ బి దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ షల్ నాట్ బి ప్లేడ్ అట్ ఆల్. పాలిటిక్స్ షుడ్ బి హెల్దీ అండ్ ఇట్ ఈస్ అ డెమోక్రటికల్ వే. అంటే నేను